ఒక పక్కన స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు ఈరోజు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కిరణ్ గారు, శిరీష్ గారు, రెడ్ బెలూన్ ఏరోస్పేస్ తాలూకా ఫౌండర్స్ కి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్లో కామన్ మ్యాన్కి, ఒక ఫార్మర్కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్పేస్ టెక్నాలజీని రోజు రోజుకి దాని తాలూకా వాడకం పెంచుతున్నారు. రైతులు ఏ పంట పండించాలి, రైతులు భూమి తాలూకా ఏ రకంగా ఉంది, లేకపోతే పంట ఏ రకంగా ఈరోజు ఉంది, ల్యాండ్ సర్వేలు కానీ, ఫారెస్ట్ కవర్ కానీ, ఫారెస్ట్ ఫైర్స్ కానీ, ఇలాంటి రకరకాల అప్లికేషన్స్ మనం స్పేస్ టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటే అవన్నీ కూడా లభిస్తాయి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా వినియోగం చేస్తుంది. మరొక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 12 సంవత్సరాలుగా ఒక పెద్ద పుష్ ఈ యొక్క స్పేస్ టెక్నాలజీకి అందించారు. అందుకని ఈరోజు స్పేస్ టెక్నాలజీ దేశంలోనే $8 బిలియన్ ఇండస్ట్రీగా ఈరోజు తయారైంది. మరొక 10 సంవత్సరాలు మనం చూసుకుంటే $40 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ మన భారతదేశంలో ఉంది. దీన్ని ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటే చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఇలాంటి ఎన్నో మిషన్స్ మన ఇస్రో కానీ, మన ఇండియన్ స్పేస్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ వీళ్ళందరి తాలూకా సపోర్ట్తో మనం విజయం సాధించాం. కాబట్టి ఈ స్పేస్ టెక్నాలజీ మరింత బలంగా మనం ముందుకు నడిపించాలి. ప్రపంచంలోనే ఈరోజు ఇండియన్ స్పేస్ సాధించినటువంటి విజయాలు కొన్ని దేశాలే ఈరోజు ఆ యొక్క ప్లాట్ఫామ్లో ఉన్నాయి. 4-5 దేశాలు, అందులో భారతదేశం కూడా భాగస్వాములు కావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. దీనివల్ల ఎంతో మంది యంగ్స్టర్స్, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా కొత్త కొత్త వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ని స్పేస్తో జోడిస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. రెడ్ బెలూన్ ఏరోస్పేస్ శిరీష్ గారు కానీ, కిరణ్ గారు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మెచ్చి మన ఆంధ్రప్రదేశ్లో, మన అమరావతి దగ్గరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని వాళ్ళందరూ కూడా బలంగా నమ్మి ఆ కంపెనీని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి సుమారు 150 మందికి ఉద్యోగాలు ఇచ్చే రీతిలో ఈ స్పేస్ టెక్నాలజీని భవిష్యత్తులో డెవలప్ చేసే రీతిలో కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి మా వంతుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించబోతున్నాం. మీరు చూస్తున్నటువంటి బెలూన్ ఏదైతే హైడ్రోజన్ బెలూన్, ఇప్పుడు సూపర్ ప్రెషర్ బెలూన్ ఉందో, సుమారు భూమి నుంచి 25 కిలోమీటర్ల పైకి వెళ్ళబోతుంది. ఆ 25 కిలోమీటర్ల ఆ స్పేస్ లో చాలా మందికి టెస్టింగ్ కోసం అవసరమైనటువంటి ఆ స్పేస్ అది, దానికి వీళ్ళు ఒక అప్లికేషన్ దీని ద్వారా ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఆ యొక్క టెక్నాలజీ సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు చాలా కంపెనీలు వెయిట్ చేస్తున్నాయి. సో ఇది ఒక మంచి ఆరంభం మన ఈ యొక్క స్పేస్ లో. దాన్ని మన విజయవాడలో ప్రారంభించడం అనేది నాకెంతో గర్వకారణంగా ఉంది. మరొకసారి నేను రెడ్ బెలూన్ ఏరోస్పేస్ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ, శ్రీహరికోటలో స్పేస్ సిటీ, ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ స్పేస్ టెక్నాలజీ ఫీల్డ్లో కూడా రాణించాలని కోరుకుంటూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనేది స్ట్రాటోస్ఫెరిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ డెవలప్ చేస్తున్నాం మేము రెడ్ బెలూన్ ఏరోస్పేస్లో. అందులో అన్నిటికంటే కీలకమైనది ఇవాళ చేసిన మిషన్, దాని పేరు మిషన్ సనా. అది స్ట్రాటోస్ఫెరిక్ సూపర్ ప్రెషర్ బెలూన్ యొక్క లాంచ్ చేసాము. మిషన్ సనా అంటే స్ట్రాటోస్ఫెరిక్ ఎసెంట్ ఫర్ నియర్ స్పేస్ అప్లికేషన్స్ అనే మీనింగ్తో చేసాము. దానికే వేరే మీనింగ్ కూడా ఉంది, శ్రీనివాసన్ ఆనంద్ నియర్ స్పేస్ ఎసెంట్ అని. సో శ్రీనివాసన్ గారు, ఆనంద్ గారు మా దగ్గర పనిచేస్తున్నారు అడ్వైజర్స్ కింద. సో వీఆర్ ఇండెప్టెడ్ టు దేర్ సపోర్ట్. అండ్ అలాంగ్ విత్ దట్ మాకు ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఈ సూపర్ ప్రెషర్ బెలూన్ లాంచ్ వల్ల ఇండియాలో, ఈ వరల్డ్ మొత్తంలో ఇండియాకి మంచి స్థానం వచ్చింది స్ట్రాటోస్ఫెరిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో. సూపర్ ప్రెషర్ బెలూన్ కంట్రీస్లో మనం కూడా జాయిన్ అయ్యాము. అండ్ ఈ సూపర్ ప్రెషర్ బెలూన్స్ మా అదర్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. అదర్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మాకు ఏరోస్టాట్స్ ఇంకా ఎయిర్ షిప్స్ 2 డెవలప్ చేస్తాము. ఈ సూపర్ ప్రెషర్ బెలూన్స్ ఏరోస్టాట్స్ ఇన్ ఎయిర్ షిప్స్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్గా వాడతాం అనమాట. సో ఈ ఏరోస్టాట్స్ ఎయిర్ షిప్స్ కూడా ఫర్దర్గా మేము ఆగస్ట్లోను డిసెంబర్లోను టెస్ట్ చేయబోతున్నాము. వీటికి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డిజాస్టర్ ఎప్పుడన్నా ఏదైనా జరిగిందనుకోండి, ఇమీడియట్గా వితిన్ 2 గంటల్లో వీ కెన్ ప్రొవైడ్ నెట్వర్క్ బ్యాక్
యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ప్రొవైడ్ పర్సిస్టెన్స్ సర్వేలెన్స్ అనమాట. సో ఏం జరిగింది, ఏమి చేయాలి అనేది కూడా ఇమీడియట్గా చేయగలుగుతాం. సో ఇది ఒకటి మెయిన్ అప్లికేషన్. అగ్రికల్చర్ యొక్క పర్సిస్టెంట్ సర్వేలెన్స్ చేసి వీ కెన్ ఆల్సో గివ్ ఫీడ్బ్యాక్ టు farmers. That will be very useful at nominal rates. So that is also one more application. And difficult terrains లో అసలు కనెక్టివిటీ లేని ఏరియాస్లో we could give connectivity also. ఇది మెయిన్గా మేము కమ్యూనికేషన్స్ వైపు చూపిస్తున్నాం అనమాట. మేము మా దారి ఫ్యూచర్ దారి నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్ 6G కమ్యూనికేషన్స్ వైపు చూపిస్తున్నాం.